ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా పాత వాళ్ళు ఎవరైనా కానీ చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడైతే ఇక వర్షం అయితే తగ్గిపోయింది ఫ్రెండ్స్. ఎండ అయితే ఫుల్గా కొడుతుంది. చూడండి ఒకసారి. బట్టలు అయితే ఎండేసిన, నిన్నటి బట్టలు ఇయ్యాటి బట్టలు మొత్తం అయితే ఎండేసిన, ఎండుతాయి అనమాట బట్టలు. ఇవాళ ఎండ వెళ్ళింది. ఇక సాయంత్రం వరకు మళ్ళీ వర్షం పడుతుంది కావచ్చు. హాయ్ చెప్పమ్మా మరి. ఇటు ఇటు ఫ్రెండ్స్ తోటి సరే చెప్పు. ఏం ఆడుతున్నావు? ఏం పేరు? రేణు. అమ్మో మొన్న ఈమె స్కూల్కి వెళ్ళలేదు కదా ఫ్రెండ్స్. అదే ఏమన్నా అన్నరా అని అంటే చెప్పట్లేదు అనమాట టీచర్. ఎందుకు కొట్టిండట? ఎందుకు కొట్టిండే? హోంవర్క్ అసలు నీకు ఇవ్వలేదు. మొన్న స్కూల్కి వెళ్ళలేదు కదా నువ్వు. ఓ ఏడ కొట్టిండు? చేయికేనా? దెబ్బ తగిలిందా? మామూలు కొట్టిండా? అయినా పడాలి ఫ్రెండ్స్. అసలు ఇంటికాడ చెప్తున్నది కదా, నా మాట విన్నది కదా, దెబ్బలు పడాలన్నమాట. ఇగో మీకు ఒకటి చెప్పాలి. ఇక కోడిగుడ్లు అయితే ఉడుకుతానే ఫ్రెండ్స్. బెండకాయ కూర అయితే వండినా. ఇవాళ కూడా బెండకాయే. అన్నం అయితే అయింది మంచిగా. చెప్తా. ఏంటంటే ఫ్రెండ్స్, ఇక మా ఆయన పొద్దున మార్కెట్కి వెళ్దును. కాకపోతే ఎందుకు వెళ్ళలేదంటే పొద్దున ఓనర్ అండి వాళ్ళ అల్లుడైతే వచ్చిండనమాట. వచ్చి ఆడ మీటర్ ఉంది కదా, మీటర్కి సంబంధించి అయితే మొత్తం చూపించి కొలతలు తీసుకొని వెళ్ళి మళ్ళీ మీటర్కి సంబంధించిన అది బోర్డు అనేది కొత్తది కొనుక్కొచ్చి అయితే పెట్టిరనమాట. చూపెడతా, వాళ్ళు కూడా చూడండి ఉక్కుతారు. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇదనమాట. ఇంతకుముందు అయితే చెదలు పట్టింది ఉండే కదా, మొత్తం అయితే తీసేసిరు. ఇంతసేపు అయితే ఊడ్చిన మొత్తము కింద పడితే. అమ్మ పద చూపెడదాం. ఏది ఇది మీటర్ తడవకుండా కూడా ఏంది బాక్స్ కూడా సెట్ చేసిరు అనమాట. ఇగో వైర్లు అయితే ఇగో ఇటు నుంచి అయితే తీసిరు. ఇగో ఇదైతే ఇక్కడ పెట్టిరు అనమాట. ఇక పక్కా పెట్టేసిన నేనే. బంకి రాదంటే ఏమో అట్లా ఉన్నది మళ్ళా ఆడుకోవడానికా? ఓ అవునానే. ఇగో ఇటైతే సందు చూడండి ఫ్రెండ్స్, ఇలాగైతే వచ్చిందనమాట. ఇటు కట్టేసిరు కదమ్మా, మీరు చూడలేదా? ఇంకా రండి, ఇక అన్నం పెడతారండి. ఎండ అయితే ఫుల్గా కొడుతుంది. అన్నం పెడతా పండమ్మా. ఇక బోర్డు అయితే తడవకుండా అయితే మంచిగా మీటర్ తడవకుండా మంచి బాక్స్ అయితే సెట్ చేసారు. ఇంతకుముందు ఇక్కడ ఉండే కానీ ఇటువైపు పెట్టమన్నా, కానీ ఇక బాక్స్ ఉంది కదా అనేసి ఇంకా అటే పెట్టారు అనమాట, అదే ప్లేస్లో. ఇక మా ఆయన అయితే ఇక ఇట్లయితే సెట్ చేసిండు మంచిగా. ఈ కటను పాత కటన్ అయితే ఇటు పెట్టినాము. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇటువైపు కిటికీ సరిగ్గా లేదనమాట. అందుకని బీరువా ఇక్కడ పెట్టినాం కాబట్టి మొత్తం జల్లు పడుతుంది వర్షం వస్తుంది అనేసి ఇక అట్లయితే సెట్ చేసినాము. అవన్నీ అయితే సదిరి పెట్టేసిన. షార్ట్స్ చేస్తావా? సరేలే ఒక్కడు కూడా అర్థం కాలే రిచ్. ఒక సామి అనేదే అర్థమైందే. సరేలే. ఏం చేసినావే? పాట ఉంటే మంచిగా ఎత్తుంది ఫ్రెండ్స్. ఇంకా కాకపోతే అదేం పాట వచ్చు కానీ నీలాబడి ఇంకేందో ఉంటుంది పాట అది. సరేలే ఇక అన్నం పెడతా పండి. టైం అవుతుంది ఫ్రెండ్స్. ఇక అన్నం అయితే పెడతా. ఇక కోడిగుడ్లు పొట్టు తీయాలమ్మా. కోడిగుడ్లు అయితే ఆల్మోస్ట్ ఉడికినాయి. ఇక కాల్తానే, నువ్వు తీయలేవు. ఓ రావట్లేదేనమ్మా, పొట్టు రావట్లేదు. మంచిగా ఉడికినాయి. చాలాసేపు అయింది ఫ్రెండ్స్ నేను పెట్టి కూడా. బట్టలు వెండేటప్పుడు ఏమో బట్టలు జాడించేటప్పుడు పెట్టిన గ్యాస్ మీద. కాదు
తినిపినా తినిపినా మరి ఒక గుడ్డ అయిపోయినాక ఒక గుడ్డు ఎగ్ సరేనా. రిచ్కి అయితే ఎగ్స్ అయితే చాలా ఇష్టం ఫ్రెండ్స్, మంచిగా తింటారు అనమాట ఉడకబెట్టినవి అయితే. రిచ్కి ఆల్మోస్ట్ అన్ని ఇష్టమే కదా రిచ్. చాలా మంది ఒక ఇద్దరు ముగ్గురు ఏమో కామెంట్ పెట్టారు ఏమనంటే మీకు గోల్డ్ ఉందా అనేసి అడుగుతున్నారు. అయితే నాకు గోల్డ్ ఉందండి, ఉన్నది కానీ బ్యాంక్లో అయితే ఉన్నది, అదైతే తీసుకురావాలన్నమాట. కొంచెం అయితే టైం పడుతుంది, దాని కొరకే ఎదురు చూస్తాను నేనైతే. అప్పుడు మొత్తుకున్నా నేను హాయ్ చెప్పని, ఇప్పుడు అయిపోయే ముందు చెప్తుందట హాయ్. ఇక గోల్డ్ అయితే బ్యాంకులోనే ఉంది ఫ్రెండ్స్. మా ఆయనకైతే కొంచెం రంది అదే అనమాట, ఎప్పుడెప్పుడు తేవాలా అని ఉన్నది. కొంచెం ఈఎంఐలు అయిపోయినాక ఇక గోల్డ్ అయితే పట్టుకురావాల్సి ఉంటుంది. బ్యాడ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్, బ్యాడ్గా అయితే కామెంట్ చేయకండి. వీడియో చూడబుద్ది అయితే చూడండి, లేకపోతే లేదు. నువ్వు అలా తింటున్నావు అన్నం, ఇలా తింటున్నావు అంటే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తింటారు అన్నము. అన్నమైనా కానీ టిఫిన్ అయినా కానీ ఎవరైనా ఎవరి స్టైల్లో వాళ్ళు తింటారు. ఎందుకు మిమ్మల్ని ఏమన్నా అంటున్నామా? మేము ఏమనట్లే కదా, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తింటారు. ఎందుకు చెప్పండి బ్యాడ్గా కామెంట్ పెట్టుడు. తర్వాత ఒక ఎగ్ అయిపోయినాక ఇంకో ఎగ్ వేస్తా సరేనా. అట్లనే ఉండదు. రా రిచు తొందరరా, టైం అయింది, కూర్చో. నేనేమో మా ఆయనతో చెప్తూ ఉన్నా బ్యాడ్గా కామెంట్ పెడుతున్నారు, వాళ్ళకి రిప్లై ఇవ్వు నువ్వే అంటే, రిప్లై అవసరం లేదు, పెట్టుకునేటోళ్ళని పెట్టుకోనివ్వు, బ్యాడ్గా కామెంట్ చేసేటోళ్ళని పట్టించుకోవద్దు, వదిలేసేయాలి. ఇక వీడియోస్ మనం బయట పబ్లిక్లో చేస్తున్నాం కాబట్టి కామను అట్లా వచ్చుడు అనేసి అయితే మా ఆయన చెప్పిండు అనమాట. సర్లే అని వాళ్ళకైతే కామెంట్ అయితే ఇవ్వట్లేదు. ఇంతకుముందు ఒక దానికో ఏమో కామెంట్ ఇచ్చిన, దానికేమో వేరే వాళ్ళు కూడా రిప్లై ఇచ్చారు. అలా ఎందుకు అంటున్నారు మీరు వాళ్ళని, మీకు చూడాలనిపిస్తే చూడండి, లేకపోతే లేదు అనేసి అయితే అంటున్నారు. ఒకళ్ళని అంటే ఏమొస్తుంది చెప్పండి ఫ్రెండ్స్, వస్తాయి అది ఇది అంటే ఎవరికి కూడా నచ్చదు. మిమ్మల్ని అంటున్నామా, మేము ఏమన్నా అనట్లే కదా. వీడియో మొత్తం చూస్తున్నారు, చూసినాక ఇంకా ఎందుకు బ్యాడ్గా కామెంట్ చేసుడు ఎందుకు, అవసరం లేదు కదా. ఇల్లు అయితే కడగాలి ఫ్రెండ్స్. ఇక ఇల్లు కడిగినాక అయితే ఏంది కూలర్లో అయితే నీళ్ళు ఎత్తాలి. కూలర్లో నీళ్ళు ఎత్తి కూలర్ అయితే ఆ రూమ్లో అయితే పెడతాను. ఇల్లు ఆ రోజు ఇక అప్పుడు కడిగింది అనమాట, ఇక మళ్ళీ కడగలేదు నేను. మమ్మీ మా క్లాస్లో ఫుల్ దోమలు ఉన్నాయి. నువ్వు గోడకు అటువైపు కూర్చోకు, అర్థమవుతుందా? గోడకు అటు సైడ్ కూర్చోకు, ఇటు సైడ్ కూర్చుంటాను. ఇటు రోల్లో కూర్చో, ఇటు సైడ్కి. అటువైపు కూర్చుంటే దోమలు బాగా కుడతాయి. ఫ్యాన్ కింద చూసుకొని కూర్చోవాలా. ఏంలే ఇప్పుడు దోమలు కుడితే మరీ డేంజర్ ఫ్రెండ్స్ అసలే. సారు స్ప్రే ఉంటుంది కదా దోమలది, అది కొట్టిండు పోయినాయి. అన్నం అయితే తినేసి ఫ్రెండ్స్ అయిపోయింది. ఇక వాటర్ తాగుకోండి. రానా నేను, మీరు పోతారా? రానా అమ్మ, డోర్లు పెడతా నేను. వస్తాను, డోర్ పెడతాను. ఎండ మాత్రం ఏం కొట్టుడు కొడతాను. చిక్కుడు గింజలు పెట్టాలా, చిక్కుడు గింజలు పక్కన ఆంటీని అడిగిన ఫ్రెండ్స్ నేను. ఇక అవి అయితే పెట్టాలన్నమాట. ఏడ నాటినావు? ఇక్కడ పెట్టొద్దు, పెట్టొద్దు, ఏడ పడితే ఆడ పెట్టొద్దు. ఇంకో ఇవి అయితే మొలిచినాయి మంచిగా. ఇంకో ఇక్కడ చిక్కుడు పాదులు మీకు చూపెట్టలే కదా, ఇంకో ఈడైతే మొలిచినాయి. ఇగో ఇది జామ మండ అయితే ఈడ కూర్చున్న, ఇదొకటి. మళ్ళా జామ చెట్టుకు అయితే ఇక్కడ పారేయాలన్నమాట. ఇక్కడ కూడా పెడతా గింజలు, వాళ్ళని అడిగిన పక్కన వాళ్ళని. అమ్మ ఈడ బెండ గింజలు పెట్టినా కానీ రావట్లేదు ఎందుకు మరి, లేట్ అవుతుంది కావచ్చు అమ్మ, లేట్గా పడతాయి కావచ్చు. ఇంకా బాగా
కాకరతీగ అయితే మంచిగా పారుతుంది. దానికి మా ఆయననైతే ప్లాన్ చేయమనాలి చిన్నగా. పాప టైం అవుతుంది. చామంతి పూలు ఎప్పుడు పూస్తాయో. చామంతి పూలు పూస్తాయి కదమ్మ. ఇక అట్లా ఉరుకుతానేంది రిచ్చు. షూలు మార్చి చెప్పులు వేసుకుంటారు. ఏమన్నారా? ఒక పూట ఏమో షూలు, ఒక పూట ఏమో చెప్పులా? ఎక్కడ? కాలువలు ఉన్నాయి కదమ్మా. మ్యాజిక్ ఇక్కడే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక స్కూల్లోనే ఉంటుంది అనమాట. హాలిడేస్ అప్పుడు కూడా స్కూల్లోనే ఉంటుంది. ఎక్కడ? పదా బాయ్. తోలిన ఫ్రెండ్స్ అయిపోయింది. ఇక ఇంటికైతే పోతున్నాను. ఇదే అనమాట స్కూల్ అయితే. ఇక అది ఇంతకుముందు అయితే ఇల్లుండే, దాన్ని ఇల్లునే వాళ్ళు రెంట్కి తీసుకొని స్కూల్ లాగా వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నారనమాట. ఇప్పుడైతే ఇక స్కూల్గా నడిపిస్తున్నారు. మాస్టర్ కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని. ఇంటికైతే వచ్చేసిన ఫ్రెండ్స్. ఇక ఏమెండ కొడుతుంది అసలు. బాబా ఇక అన్నం అయితే తినాలన్నమాట. నేనైతే ఇక అన్నమే తినలేదు. పొద్దునైతే టిఫిన్ చేసిన, మా ఆయన కూడా టిఫిన్ చేసి వెళ్ళిండు అనమాట. ఇక మధ్యాహ్నం అయితే బాక్స్ అయితే పెట్టేసిన. కథం అన్నం అయితే తింటా ఇప్పుడు. అంటే వీడియో తీసుకోవడానికి అయితే టైం లేదు ఫ్రెండ్స్ ఈరోజు. అందుకే నేనైతే బ్లాగ్ తీసుకుంటున్నా. ప్లీజ్ కొంచెం స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. మీరు చివరి వరకు చూస్తే ఏంటంటే ఇంకో నలుగురు అయితే చూస్తారనమాట. అంటే మొత్తం చూస్తే ఏంటంటే యూట్యూబ్ అనేది రికమెండ్లో పంపిస్తుంది. అందువల్ల ఇంకో నలుగురు అయితే చూసే అవకాశం ఉంటుంది. మాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మా ఆయన ఉంటే ఫ్రెండ్స్ ఇక అది వీడియోస్ అయితే ఆటోమేటిక్గా అయిపోతాయి. ఇక షిఫ్ట్ చేంజింగ్ కదా, ఇక వీలు పడలేదనమాట. ఇక పొద్దున లేచేసరికి కొంచెం లేట్ అయింది. అందువల్ల ఇక మా ఆయననైతే ఇబ్బంది పెట్టలేదు. అందుకని ఇక కొద్దిగా ఎట్లయినా పొద్దున టైం అయిపోతూ ఉంటుంది. తొందర టైం అయిపోతూనే ఉంటుంది. ఏముంది ఫ్రెండ్స్, లేచి టిఫిన్ చేసి బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయితారికే కథం 9-10 అయితేనే ఉంటుంది. ఈజీగా అయిపోతుంది, టైము ఏర్పడదనమాట. నాకేమో పిల్లలు పొద్దున స్కూల్కి పోయే టైం వరకు ఇక ఇంట్లో పని అయితే కాదు. ఇక తర్వాత అయితే నేను ఇంట్లో పని చేసుకుంటూ ఉంటా. ఇప్పుడైతే చిక్కుడు గింజలు అయితే పెడతాను. కొన్ని అయితే తర్వాత మా ఆయన వచ్చినాక అయితే మళ్ళీ పెడతాను. ఇప్పుడు అంటే కొద్దిగా గాలారాల ఫ్రెండ్స్. చిక్కుడు గింజలు పెట్టినాక ఎమ్మటే మళ్ళీ వర్షం పడితే అయితే అవి మొలవన్నమాట. చిక్కుడు ఏదైంది జామ చెట్టుకును, ఇంకా అక్కడ జామ చెట్టు ఉంది కదా చిన్నది, అక్కడ జామ చెట్టుకును ఇక్కడ వరకు అయితే పెడతాను. ఇక్కడైతే ఎలాగో ఉంది, ఇటువైపు అయితే పందిర్లాగా వేద్దామని చూస్తున్నాము. ఇక మా ఆయననైతే ఒకసారి అయితే వీలు చూసుకొని అయితే ఏమంట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.